జై శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆండాల్ తిరువుడుగలై శరణం తిరుప్పావై 27వ పాశ్రం గురించి తెలుసుకుందాం. கூடாரை வெல்லும் ஷேர் கோவிந்த உந்தன்னை பாடிப்பட்டை கொன்னுயாம் பெருதெம்மானம் நாடு புகழும் பரிசினால் ననాగచ్చుడగమే తోల్వలై తోడే చెప్పువే పాడగమే ఏంద్రనయ్య పల్కలును జామిని ఓం ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோர் மூட நெய் பெய்து மலதை வலிவார கூடியிறந்து குளிர் ఎందోరెంబవాయ్. అద్భుతమైనటువంటి యొక్క 27వ పాశురం తెలుగు భావం ఏమిటంటే, నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవిందా, నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక. నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లు ఉండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా వీరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి, ముంజేతులకు కంకణాలు కావాలి, భుజములను అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి, దండలకు తోడువులను ఇంకా ఎన్నో ఆభూషణములను నీవు అనుగ్రహించగా మేము ధరించాలి, సన్మానమొందాలి. వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మోచేతి గుండా కారుతుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక. ఇట్లైన మా వ్రతము మంగళప్రదమైనట్లే అని ఆండాల్ అమ్మవారు గోపికలతో కలిసి భగవంతుడిని వేడుకుంటుంది. జై శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆండాల్ తిరువుడుగలై శరణం.